Hello, hi, welcome back. Welcome back to EduHunt IIT and NEET Foundation classes. This is Sukumar, your chemistry mentor. Nana, మనం redox reaction topic discuss చేస్తున్నాం. And previous videoలో redox reactions అంటే ఏంటి అనేది మాట్లాడుకున్నాం. And redox reactionsలో ఏం జరుగుతుందని కూడా మాట్లాడుకున్నాం. అయితే అక్కడే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆల్రెడీ ఉన్న కెమికల్ రియాక్షన్స్ మన కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఎన్నో రకాల కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. అవన్నీ రెడాక్స్ రియాక్షన్స్ కాదు, అందులో కొన్ని మాత్రమే రెడాక్స్ రియాక్షన్స్. అంటే ఏ రియాక్షన్స్లో అయితే రిడక్షన్ ఆక్సిడేషన్ రెండూ ఉంటాయో వాటిని రెడాక్స్ రియాక్షన్స్ అనుకుంటాం అన్నాను. అయితే అన్ని రియాక్షన్స్లో కొన్ని మాత్రమే రెడాక్స్ రియాక్షన్స్ అయినప్పుడు మనకు ఈ చాప్టర్లో కానీ ఈ టాపిక్లో కానీ ఇంపార్టెంట్ టాస్క్ ఏమవుతుందంటే మన కళ్ళ ముందున్న ఆ రియాక్షన్ ఏదైతే ఉందో అది రెడాక్సా కాదో గుర్తుపట్టడం. అండ్ ప్రీవియస్గా నేను ఆల్రెడీ చెప్పాను, కొన్ని రియాక్షన్స్లో దెర్ ఈజ్ ఎ క్లియర్ కట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్, ఎస్పెషలీ వెన్ ద రియాక్షన్ ఈజ్ అయోనిక్. లైక్ సోడియం ఎలక్ట్రాన్ వదులుకుంది ఆక్సిడేషన్, క్లోరిన్ ఆ ఎలక్ట్రాన్ తీసుకుంది రిడక్షన్ అంటూ ఒక అయోనిక్ కాంపౌండ్ ఫామ్ అయ్యేటప్పుడు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా జింక్ అనే ఆటమ్, జింక్ సాలిడ్ ప్లస్ Cu2 ప్లస్ aqueous gives rise to Cu solid ప్లస్ Zn2 ప్లస్ aqueous. మీరు ఇక్కడ చూస్తే నన్ను జాగ్రత్తగా జింక్ అనేది క్లియర్ కట్గా ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం కనిపిస్తుంది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆక్సిడేషన్ అన్నాం మనం. అండ్ కాపర్ అనేది ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవడం కూడా కనపడుతుంది, అండ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిడక్షన్ అన్నాం. ఈ విధంగా ఇది ఒక అయోనిక్ రియాక్షన్, అంటే అయాన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో క్లియర్ కట్గా ఒకరు ఆక్సిడైజ్ అవ్వడం ఇంకొకరు రెడ్యూస్ అవ్వడం మనం గుర్తించవచ్చు, గుర్తుపట్టవచ్చు, రైట్? బట్ when there is a compound, when there is a reaction in which there is a covalent bond breaking, covalent bond making, అంటే ఒక covalent bond బ్రేక్ అవ్వడం, కొత్త కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతూ, అంటే అంత క్లియర్ కట్గా అయాన్స్ లేనప్పుడు కోవలెంట్ కాంపౌండ్స్ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనం అది రెడాక్స్ రియాక్షన్గా గుర్తుపట్టాలంటే మనకు హెల్ప్ చేయబోతున్న నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆక్సిడేషన్ నెంబర్. మీరు ఆక్సిడేషన్ స్టేట్ అనండి లేదా ఆక్సిడేషన్ నెంబర్ అనండి. ఈ మెథడ్లో మనం బేసిక్గా ఏం చేస్తామో చెప్తాను. ఏంటంటే ఏవైతే ఫర్ సపోజ్ ఇలా ఏ అనే కెమికల్ స్పీసీస్ ఉంది, అది యాటమ్, అయాన్, మాలిక్యూల్ ఏదైనా కావచ్చు. ప్లస్ బి అనే కెమికల్ స్పీసీస్ ఉంది, అది కూడా యాటమ్, అయాన్, మాలిక్యూల్ ఏదైనా కావచ్చు. గివ్స్ రైజ్ టు సి ప్లస్ డి అంటూ. సో వీళ్ళిద్దరిని రియాక్టెంట్స్ అంటాం, వాళ్ళిద్దరిని ప్రొడక్ట్స్ అంటాం. ఇది మనకు తెలుసు కదా. ఓకే, అయితే ఈ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ యాటమ్స్ కావచ్చు, మైండ్లో పెట్టుకోండి, యాటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, అయాన్స్ అయినా కావచ్చు, అనవసరం. ఏది ఏమైనా మన కళ్ళ ముందున్న యాటమ్కి, అయాన్కి లేదా మాలిక్యూల్లో ఉన్న, సో మన కళ్ళ ముందున్న ప్రతి యాటమ్కి, సింగిల్ యాటమ్ అయితే ఆ యాటమ్కి, మాలిక్యూల్లో ఉన్న యాటమ్స్ అయితే ఆ యాటమ్స్కి, అయాన్లో ఉన్న యాటమ్స్ అయితే ఆ యాటమ్స్కి, మొత్తం మీద ఇక్కడ 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 మన కళ్ళ ముందున్న యాటమ్కి మనం ఆక్సిడేషన్ స్టేట్ అనేది డిటర్మైన్ చేస్తాం. ఎలా చేస్తామో నేను నేర్పిస్తాను ఇప్పుడు, కానీ ఏం చేయబోతున్నామో చెప్తాను. మన కళ్ళ ముందున్న యాటమ్కి, మళ్ళీ చెప్తున్నాను, ఆ యాటమ్ విడిగా ఉంటే ఓకే, మాలిక్యూల్లో ఉన్నా ఓకే, అయాన్లో ఉన్నా ఓకే. ఎస్. సో మన కళ్ళ ముందున్న యాటమ్కి మనం ఆక్సిడేషన్ నెంబర్ అనేది డిటర్మైన్ చేస్తాం. ఎవరికి చేస్తాం? ఇక్కడ 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 అన్ని చోట్ల మనం ఆక్సిడేషన్ నెంబర్ డిటర్మైన్ చేస్తాం. ఆ తర్వాత గమనిస్తాం, ఇటు నుంచి అటు మారేటప్పుడు, అంతే కదా, రియాక్టెంట్సే కదా ప్రొడక్ట్గా కన్వర్ట్ అవుతున్నాయి. ఇటు నుంచి అటు మారేటప్పుడు ఏ ఒక్కరికైనా సరే ఆక్సిడేషన్ నెంబర్, అంటే ఆక్సిడేషన్ స్టేట్ అన్నానే అది, ఆక్సిడేషన్ స్టేట్ మారినట్టు కనపడింది అనుకోండి, ఎస్, దెన్ దట్ ఈజ్ రెడాక్స్ రియాక్షన్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక రెడాక్స్ రియాక్షన్లో దేర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అనమాట. సో ఎవరైనా ఒకరికి ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ అయినట్టు మనం అబ్జర్వ్ చేయగలిగితే చాలు, ఆ రియాక్షన్ని మనం రెడాక్స్ రియాక్షన్ కేటగిరీలో పెట్టచ్చు. ఎస్, ఇట్స్ ఏ రెడాక్స్ రియాక్షన్. అయితే మరి అలా అబ్జర్వ్ చేయగలగాలంటే ముందు మనకు ఏ టాపిక్ మీద కమాండ్ రావాలి? ఆక్సిడేషన్ నెంబర్. ఓకేనా? ఒక యాటమ్కి, విడిగా ఉన్న యాటమ్కి, లేదా మాలిక్యూల్లో వేరే వాళ్ళతో కంబైన్ అయి ఉన్న యాటమ్కి. ఓకేనా? సో దట్ మీన్స్ ఫర్ సపరేట్ యాటమ్ ఆర్ కంబైన్డ్ యాటమ్కి ఆక్సిడేషన్ నెంబర్ డిటర్మైన్ చేయడం మనకు రావాలన్నమాట. దానికోసం నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, కేర్ఫుల్గా నోటీస్ చేసుకోండి. ఓకేనా? ఎస్. ద ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆక్సిడేషన్ నెంబర్ లేదా ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ నెంబర్ అంటున్నాను, లేదా ఆక్సిడేషన్ స్టేట్ రెండో ఒకటే. సి, ఒక యాటమ్ మరో యాటమ్తో కంబైన్ అయ్యి బాండ్ అయినప్పుడు మన బేసిక్ కెమికల్ బాండింగ్ నాలెడ్జ్ వాడండి. ఒక యాటమ్ మరో యాటమ్తో కంబైన్ అయినప్పుడు అయితే ఎలక్ట్రాన్లు పోగొట్టుకుంటుంది, లేదా పొందుతుంది, లేదా పంచుకుంటుంది. అవునా కదా? కోవలెంట్ బాండ్ మనం ఫండమెంటల్గా ఎలా నేర్చుకున్నాం? ఓకేనా? యాటమ్ ఫార్మ్స్ కోవలెంట్ బాండ్స్ విత్ అదర్ యాటమ్స్ బై లాసింగ్ ఎలక్ట్రాన్, గెయినింగ్ ఎలక్ట్రాన్ ఆర్ బై షేరింగ్ ఎలక్ట్రాన్. అంటే అంటే ఒక యాటమ్ మరో యాటమ్తో కంబైన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ బీ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ లూజింగ్ ఎలక్ట్రాన్ ఆర్ ఇట్ విల్ బీ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ గెయినింగ్ ఎలక్ట్రాన్ కదా. అదే. సో ఒక యాటమ్ మరో యాటమ్తో కంబైన్ అయినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ పోగొట్టుకున్న స్టేట్లో ఉంది? మరొకసారి వినండి శ్రద్ధగా. ఒక యాటమ్ మరో యాటమ్తో కంబైన్ అయినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ పోగొట్టుకున్న స్టేట్లో ఉంది, లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ పొందిన స్టేట్లో ఉంది అని చెప్పడమే ఆక్సిడేషన్ నెంబర్ లేదా ఆక్సిడేషన్ స్టేట్. మరొకసారి చెప్తున్నాను. ఒక యాటమ్ మరో యాటమ్తో కంబైన్ అయినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ పోగొట్టుకున్న స్టేట్లో ఉంది, లేదా నిజంగానే పోగొట్టుకుంది, లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ పొందిన స్టేట్లో ఉంది. ఈ నెంబరే ఆక్సిడేషన్ నెంబర్. స్టేట్మెంట్ అఫీషియల్గా ఇంగ్లీష్లో రాస్తాను. It is the real or imaginary charge on a separate or combined atom. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ద రియల్ ఆర్ ఇమాజినరీ ఛార్జ్ అన్నాను. కొన్నిసార్లు ఇది రియల్ ఛార్జ్కి సమానం, లేదా ఇమాజినరీ ఛార్జ్కి సమానం. మీకు అర్థమయ్యేలా చెప్తాను. సి, ఫర్ సపోజ్ ఇక్కడ సోడియం ఉంది. సోడియం ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది, ఆక్సిడేషన్ అంటున్నాను. ఇప్పుడు ఒక యాటమ్ నెత్తి మీద ఛార్జ్ కనిపిస్తుంది చూడండి. ఒక యాటమ్ దానిపైన ఛార్జ్ కనిపిస్తుంది. సో క్లియర్ కట్గా ఆ ఛార్జే చెప్తుంది కదా సోడియం ఒక ఎలక్ట్రాన్ పోగొట్టుకున్న స్టేట్లో ఉందని. సోడియం ఒక ఎలక్ట్రాన్ పోగొట్టుకున్న స్టేట్లో ఉందని ఆ ఛార్జ్ చెప్తుంది కదా. అట్లానే కాల్షియం Ca2+I 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. సో కాల్షియం యాటమ్ పైన ఛార్జ్ రాసాం. ఇప్పుడు కాల్షియం అయాన్ అయింది అఫ్కోర్స్, కానీ ఒక యాటమ్ నెత్తి మీద ఛార్జ్ ఉంటే ఆ ఛార్జ్ ఆక్సిడేషన్ నెంబర్కి సమానం. సో సింపుల్గా మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఒక సింగిల్ యాటమ్ అంటే యాటమ్ అయాన్గా మారింది. యాటమ్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ కాదు. ఫర్ సపోజ్ నేను SO4 2 నెగిటివ్ అన్నాను అనుకోండి. ఆ టూ నెగిటివ్ యాక్చువల్గా వాళ్ళందరి కంబైన్డ్ ఛార్జ్. అట్లా కాకుండా ఒక సింగిల్ యాటమ్ నెత్తి మీద ఛార్జ్, ఒక సింగిల్ యాటమ్ పైన ఛార్జ్ కనపడితే మీరు ఆ ఛార్జ్ బట్టి ఆక్సిడేషన్ నెంబర్ చెప్పేయచ్చు. ఎట్లా? కాల్షియం ఆక్సిడేషన్ నెంబర్ +2. సో ఇక్కడ కాల్షియం ఆక్సిడేషన్ నెంబర్ +2, ఛార్జ్ 2+ కదా. ఇక్కడ సోడియం ఆక్సిడేషన్ నెంబర్ +1, అట్లా అన్నమాట. సో ఒక యాటమ్ పైన ఛార్జ్ చూసి అట్లా క్లియర్ కట్గా చెప్పేయచ్చు. సో ఇక్కడ అల్యూమినియం ఆక్సిడేషన్ నెంబర్ +3, కాల్షియం ఆక్సిడేషన్ నెంబర్ +2, సోడియం ఆక్సిడేషన్ నెంబర్ +1. క్యాటియాన్సే కాదు, యానియాన్స్ కూడా చెప్పొచ్చు. అందుకే ఏమన్నాను, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ద రియల్ ఛార్జ్. సో ఇక్కడ ఛార్జ్ ఆక్సిడేషన్ నెంబర్కి సమానం, ఇక్కడ ఛార్జే ఆక్సిడేషన్ నెంబర్కి సమానం. సో రియల్గా ఆ ఛార్జ్ వచ్చింది, నిజంగా వాళ్ళ మీద +3 ఛార్జ్ వచ్చింది. సో వాళ్ళు ఆల్రెడీ 3 ఎలక్ట్రాన్స్ అల్యూమినియం ఆల్రెడీ 3 ఎలక్ట్రాన్స్ పోగొట్టుకున్న స్టేట్లో ఉంది. అది ఆల్రెడీ 3 ఎలక్ట్రాన్స్ పోగొట్టుకుందని ఆ ఛార్జ్ చెప్తుంది. అట్లానే క్లోరిన్ యాటమ్ ఒక ఎలక్ట్రాన్ తీసుకుని Cl నెగిటివ్ అయింది. నైట్రోజన్ యాటమ్ 3 ఎలక్ట్రాన్ తీసుకుని N3 నెగిటివ్ అయింది. అర్థమవుతుందా? ఎస్. సల్ఫర్ యాటమ్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకుని S2 నెగిటివ్ అయింది. సో ఇక్కడ కూడా ఒక యాటమ్
యాటమ్ నెత్తి మీద ఛార్జ్ రాస్తున్నాం, నేను ఊరికే నార్మల్గా అర్థమవుద్దని చెప్తున్నాను. ఒక యాటమ్ పైన ఛార్జ్ అంటే అయోనే కదా, ఇది రాడికల్ అంటాం, యానియానిక్ రాడికల్, యానియానిక్ రాడికల్, యానియానిక్ రాడికల్, అవునా కదా. మీరు చూస్తే ఇక్కడ సల్ఫర్ -2 స్టేట్లో ఉంది. సో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -2, దాని ఛార్జ్కి సమానం. నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -3, దాని ఛార్జ్కి సమానం. క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ -1 ఛార్జ్. సో సింగిల్ యాటమ్, ఒక యాటమ్ పైన ఛార్జ్ కనపడితే ఈజీగా గుర్తుపట్టండి, ఆ ఛార్జ్ బట్టి మనం ఆక్సిడేషన్ నెంబర్ చెప్పేయచ్చు, ఓకేనా. సో అందుకే రియల్ ఛార్జ్ అన్నాను. మన వై ఇమాజినరీ, కొన్నిసార్లు ఇమాజినరీ ఛార్జ్ అవసరం పడుతుంది, అది ఎప్పుడో చెప్తాను. నేను నెక్స్ట్ పేజ్ తీసుకుంటున్నాను. ఎస్, ఇమాజినరీ, ఆ ఛార్జ్ ఇమాజినరీ ఎందుకు అవుద్దో నేను తర్వాత మీకు కొంచెం క్లాస్లో ముందుకెళ్ళిన తర్వాత మీకు అది అర్థమవుతుంది. అయ్యా, అయితే ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ యాటమ్, oxidation number of atom in elemental form is 0. ఏదైనా యాటమ్ ఎలిమెంటల్ ఫామ్లో ఉంటే అప్పుడు దాని ఆక్సిడేషన్ నెంబర్ 0. ఇది ఎవరు చెప్పకపోయినా మనకు అర్థమయ్యే విషయమే. ఎందుకని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంటల్ ఫామ్ అంటే ఏంటి? ఎలిమెంట్ అంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ యాటమ్స్, గ్రూప్ ఆఫ్ సిమిలర్ యాటమ్స్. ఒకేలాంటి యాటమ్స్ ఒక గ్రూప్గా ఉంటే మీరు అర్థం చేసుకోండి, అన్నీ ఒకలాంటి యాటమ్స్ అయినప్పుడు ఎందుకు ఒకరు ఎలక్ట్రాన్ వదులుకోవాలి, ఎందుకు ఇంకొకరు తీసుకోవాలి? అందరూ ఒకలాంటి వాళ్ళే కదా. సో గ్రూప్ ఆఫ్ సిమిలర్ యాటమ్స్ ఉంటే ఎలిమెంట్ అంటాం. ఎలిమెంటల్ ఫామ్లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ యాటమ్ 0. ఎగ్జాంపుల్స్ చెప్తే క్లారిటీ వస్తుంది. ఎట్లా? ఎగ్జాంపుల్, Cl2లో క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ 0. ఇక్కడ 2 యాటమ్స్ ఉన్నాయి, 2 0 స్టేట్లో ఉన్నాయి. అఫ్కోర్స్ మీకు తెలుసు క్లోరిన్కి మధ్య సింగిల్ బాండ్. ఈ 2 క్లోరిన్ యాటమ్స్ 0 స్టేట్లో ఉన్నట్టే, ఎందుకంటే ఈ యాటమ్ ఎలాంటిదో ఆ యాటమ్ కూడా అలాంటిదే. ఒకరు ఎలక్ట్రాన్ వదులుకోవడం, ఇంకొకరు తీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ. అట్లానే సో Br2లో బ్రోమిన్ ఆక్సిజన్ స్టేట్, ఆక్సిజన్లో O2లో O ఆక్సిజన్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ రాడ్ అన్నాను అనుకోండి, ఐరన్ మెటల్, ఐరన్ ప్లేట్, ఐరన్ రాడ్, ఐరన్ మెటల్ తీసుకుంటే అన్ని ఐరన్ యాటమ్సే కదరా, వేరే యాటమ్ లేదు కదా అక్కడ. సో ఎలిమెంటల్ ఫామ్ 0. కాపర్ వైర్లో కాపర్ ఆక్సిజన్ స్టేట్ అదనమాట. సో వేరు ఎలిమెంట్స్కి చెందిన యాటమ్స్ ఒక చోటుకు వస్తే, అదే నేను ఇప్పుడు కాపర్ ఆక్సైడ్ అన్నాను అనుకోండి, అప్పుడు వేరే యాటమ్. అప్పుడు కాపర్, ఆక్సిజన్ వీళ్ళిద్దరిలో ఒకరికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, వాళ్ళు ఎలక్ట్రాన్ తీసుకుంటారు, ఇంకొకరికి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ, వాళ్ళు ఎలక్ట్రాన్ వదులుకుంటారు, అది వేరే విషయం. కానీ గ్రూప్ ఆఫ్ సిమిలర్ యాటమ్స్ ఉన్నప్పుడు ఎలిమెంటల్ ఫామ్ అని గుర్తుపట్టాలి. గ్రూప్ ఆఫ్ సిమిలర్ యాటమ్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు బ్రోమిన్ అన్నాను, Br2, అంతే, 2 ఒకలాంటి యాటమ్సే, ఫిజికల్ స్టేట్తో సంబంధం లేదు. లిక్విడా, సాలిడా, గ్యాసా అనవసరం, ఒకేలాంటి యాటమ్స్ కంబైన్ అయితే. ఈవెన్ ఇఫ్ ఐ సే P4, 4 యాటమ్స్, 4 ఉంటే ఏంటి, 10 ఉంటే ఏంటి, 4 ఫాస్ఫరసే కాబట్టి ఇక్కడ ఫాస్ఫరస్ ఆక్సిజన్ స్టేట్ 0. సల్ఫర్ S8, 8 ఉంటే ఏంటి, 18 ఉంటే ఏంటి, ఇక్కడ అన్ని సల్ఫర్లే. సల్ఫర్ S8లో సల్ఫర్ ఆక్సిజన్ స్టేట్ 0. గుర్తుపెట్టుకోండి, ఎలిమెంటల్ ఫామ్లో యాటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 0. మీకు 2 విషయాలు నేర్పించాను, 2 పాయింట్స్ నేర్పించాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఒక రియాక్షన్ రెడాక్స్ రియాక్షన్గా గుర్తుపట్టాలంటే మన కళ్ళ ముందున్న కెమికల్ స్పీసీస్కి మనం ఆక్సిడేషన్ నెంబర్, మన కళ్ళ ముందున్న కెమికల్ స్పీసీస్లో ఏ యాటమ్స్ ఉన్నాయో ఆ యాటమ్స్కి ఆక్సిడేషన్ నెంబర్ డిటర్మైన్ చేయడం మనకు రావాలంటే కొన్ని స్టాండర్డ్ పాయింట్స్ తెలియాలి. అందులో మొదటిది ఏం చెప్పాను, ఇలా ఒక యాటమ్ పైన ఛార్జ్ కనపడుతుంది అనుకోండి, ఒక యాటమ్ పైన ఛార్జ్, సింగిల్ యాటమ్ పైన ఛార్జ్, అదే క్యాటయానిక్ రాడికల్, యానియానిక్ రాడికల్ అలా కనపడుతుంది అనుకోండి. గ్రూప్ ఆఫ్ యాటమ్స్ కాదు చెప్పాను. సో ఎస్ ఇలా చెప్పాను ఆల్రెడీ. ఫర్ సపోజ్ NH4+ అన్నారు అనుకోండి, ఈ ప్లస్ దీని ఆక్సిడేషన్ స్టేటో దాని ఆక్సిజన్ స్టేటో అనకండి. యాక్చువల్గా వీళ్ళ ఆక్సిడేషన్ స్టేట్స్ అన్నిటి యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్ ఇది ఛార్జ్, ఆ తర్వాత మాట్లాడుకుంటాం. అలా కాకుండా ఒక యాటమ్తో అలా రాడికల్ తయారైంది అనుకో, వెన్ ఏ రాడికల్ ఫార్మ్డ్ బై సింగిల్ యాటమ్, క్యాటయానిక్ రాడికల్ ఆర్ యానియానిక్ రాడికల్, అప్పుడు ఆ ఛార్జ్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ నెంబర్, ఆ ఛార్జ్ బట్టి ఆక్సిడేషన్ నెంబర్ చెప్పొచ్చు. ఎస్, ఇంకో పాయింట్ ఏం చెప్పాను, వెన్ అన్ యాటమ్ ఈజ్ ఇన్ ఎలిమెంటల్ ఫామ్, ఒక యాటమ్ ఎలిమెంటల్ ఫామ్లో ఉంటే దాని ఆక్సిడేషన్ స్టేట్ 0. గుర్తుంటుందా? ఎస్. ఆ తర్వాత ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే,
వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఈ 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి చూసారా, 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలీ మెటల్స్ అంటాము. ఆల్కలీ మెటల్స్ వీళ్ళకు ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు కూడా +1 ఉంటుంది. మర్చిపోకండి. ఓకేనా? ఎవరు సార్ ఆల్కలీ మెటల్స్? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, అఫ్కోర్స్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఫ్రాన్షియం నేను రాయలేదు. బట్ వీళ్ళందరికీ ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం ఎలిమెంటల్ ఫామ్లో ఉంటే 0. ఇప్పుడు పొటాషియం మెటాలిక్ ఫామ్లో ఉంది 0. కానీ పొటాషియం ఎవరితోనైనా కంబైన్ అయ్యిందా +1 స్టేట్ తప్ప ఇంకో అవకాశం లేదు. ఓకేనా? మరొకసారి చెప్తున్నాను. సోడియం తీసుకోండి. సోడియం మెటాలిక్ ఫామ్లో ఉందనుకోండి. సోడియం మెటల్ అంటే ఏంటి? సోడియం మెటల్లో అన్ని సోడియం యాటమ్సే కదా. అప్పుడు గ్రూప్ ఆఫ్ సిమిలర్ యాటమ్స్ అంటే ఎలిమెంట్ కదా. సో ఎలిమెంటల్ ఫామ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరికైనా ఆక్సిజన్ స్టేట్ అంటే 0. కానీ వీళ్ళు పొటాషియం కానీ, సోడియం కానీ, లిథియం కానీ ఇంకొకరితో కంబైన్ అయ్యారా +1 స్టేట్ తప్ప ఇంకోటి రాదు. గుర్తుపెట్టుకోవాలి. అట్లానే 1A గ్రూప్ తర్వాత పీరియాడిక్ టేబుల్లో మీరు గమనిస్తే ఎస్ బ్లాక్లో మరో గ్రూప్ ఉంటుంది, 2A గ్రూప్ ఎలిమెంట్స్. ఎవరు వాళ్ళు? వాళ్ళని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఎగ్జామ్ ఎవరు ఆ ఫ్యామిలీలో ఎవరున్నారు? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం ఉంది, రేడియో యాక్టివ్ రాయట్లేదు నేను. బట్ వీళ్ళందరికీ కూడా +2 ఆక్సిడేషన్ స్టేటు. వీళ్ళు ఎలిమెంటల్ ఫామ్లో ఉంటే ఓకే, కానీ వేరే వాళ్ళతో కంబైన్ అయ్యారా +2 ఆక్సిడేషన్ స్టేట్. మీకు ఆల్రెడీ తెలుసు మెగ్నీషియం అవుటర్ మోస్ట్ షెల్ కాన్ఫిగరేషన్ ఏంటి? 3s2 కదా. ఆ 3s2 వదిలేసుకుంటే వెనకాల షెల్ పెనల్టిమేట్ షెల్లో 2s2 2p6 ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. మీకు తెలుసు కదా నాన్న. సో వీళ్ళకు 2 ఎలక్ట్రాన్స్ వదులుకుంటే స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుంది. వాళ్ళు ఆ 2 ఎలక్ట్రాన్స్ వదులుకుని రెడీగా ఉంటారు. కాబట్టి అప్పుడు నేను Mg2+, ఒక యాటమ్ పైన ఛార్జ్ వస్తే నేను ఆక్సిడేషన్ నెంబర్ అలా గుర్తుపట్టమని చెప్పాను కదా. ఒక యాటమ్ నెత్తి మీద ఛార్జ్ వస్తే ఇలా Mg మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ వదులుకుని Mg2+ అయిందనుకోండి. సో ఒక యాటమ్ పైన ఛార్జ్ ఇలా కనపడుతుంటే ఆ ఛార్జ్ని బట్టి చెప్పేయండి ఇక్కడ మెగ్నీషియం +2 స్టేట్లో ఉందని. ఓకేనా? ఎస్, స్టాండర్డ్ విషయాలు మర్చిపోకండి. అట్లానే కమింగ్ టు ద కేస్ ఆఫ్ హైడ్రోజన్ గురించి ఒక ఇంపార్టెంట్. హైడ్రోజన్ నాన్న, హైడ్రోజన్ ఒకవేళ ఇఫ్ కంబైన్డ్ విత్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్, ఇఫ్ కంబైన్డ్ విత్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్, హైడ్రోజన్ అవుటర్ మోస్ట్ షెల్లో ఉండేదే ఒక ఎలక్ట్రాన్. దానికి ఉన్న ఆప్షన్ ఏంటి? అయితే ఆ ఒక్క ఎలక్ట్రాన్ పోగొట్టుకుని +1 స్టేట్ రావడం, లేదా ఆ ఒక్క ఎలక్ట్రాన్కి తోడుగా ఇంకో ఎలక్ట్రాన్ని తెచ్చుకుని 1s2 అంటే డూప్లెట్ కాన్ఫిగరేషన్. ఆక్టెక్ట్ ఎలాగో కుదరదు, డూప్లెట్ ద్వారా స్టెబిలైజ్ అవ్వచ్చు కదా, హీలియం కాన్ఫిగరేషన్ తెచ్చుకోవచ్చు కదా. సో హైడ్రోజన్కి ఆ రెండే పాసిబుల్. కాబట్టి ఎదురుగా ఉన్న ఎలిమెంట్ ఎలక్ట్రోపాజిటివ్ అనుకోండి, హైడ్రోజన్ కంటూ ప్రత్యేకమైన బలమేం లేదు. మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే హైడ్రోజన్ బిహేవియర్ ఎప్పుడు కూడా ఎదురుగా ఉన్న వాళ్ళని బట్టి ఉంటుంది. ఎదురుగా ఉన్న వాళ్ళు బలమైన ఎలక్ట్రోపాజిటివ్ అనుకోండి, వాళ్ళు ఎలక్ట్రాన్ ఇస్తానని అనుకో, ఇచ్చేయండి బాబు అని తీసుకుంటుంది. తీసేసుకుని -1 స్టేట్లోకి వచ్చేస్తాం. అర్థమవుతుందా? ఎదురుగా ఉన్న వాళ్ళు బలంగా ఎలక్ట్రాన్ అడుగుతున్నారు అనుకోండి, వాళ్ళు ఎలక్ట్రోనెగటివ్, హై ఎలక్ట్రోనెగటివ్ అనుకోండి, అడుగుతున్నారు అనుకో, హైడ్రోజన్ గొడవ పడదు, తన ఎలక్ట్రాన్ ఇచ్చేసి +1 స్టేట్కి వచ్చేస్తుంది. సో హైడ్రోజన్ +1 స్టేటు -1 స్టేట్ ఈ రెండిట్లో ఎక్కడ ఉండాలనేది ఎదురుగా ఉన్న ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ బట్టి డిపెండ్ అవుతుంది. సో ఇఫ్ కంబైన్డ్ విత్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఎలక్ట్రోపాజిటివ్ కదా, హైడ్రోజన్ చక్కగా సోడియం ఎలక్ట్రాన్ ఇస్తానంటది, హైడ్రోజన్ తీసేసుకుని -1 స్టేట్లోకి వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడైతే ఇఫ్ కంబైన్డ్ విత్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ దెన్ -1 స్టేట్, హైడ్రోజన్ -1 స్టేట్లోకి వస్తుంది. ఇఫ్ హైడ్రోజన్ గురించి చెప్తున్నాను, హైడ్రోజన్ ఇఫ్ కంబైన్డ్ విత్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్ -1 స్టేట్. ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాస్తున్నాను. ఆల్కలీ మెటల్ ఎగ్జాంపుల్ ఒకటి రాశాను, బేరియం హైడ్రైడ్ అని రాస్తున్నాను, లేకపోతే కాల్షియం హైడ్రైడ్ రాస్తున్నాను, CaH2. అర్థం చేసుకుని కాల్షియం 2+ ఎలక్ట్రోపాజిటివ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్,
హైడ్రోజన్ చెరొక మైనస్, అంటే ఇట్లా అర్థం చేసుకోవచ్చు మీరు, Ca2+ అని, H- అని అట్లా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఎలక్ట్రోపాజిటివిటీ హై అని జనరల్గా హైలీ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ ఎవరనగానే మనకి 1A గ్రూప్ ఎలిమెంట్, 2A గ్రూప్ ఎలిమెంట్స్ గుర్తుకొస్తాయి. కానీ ఎస్ బ్లాక్ అయిపోగానే పీ బ్లాక్ స్టార్టింగ్లో ఉండే 13th గ్రూప్ బోరాన్ ఫ్యామిలీ, బోరాన్ అల్యూమినియం, అక్కడ ఉండే అల్యూమినియంకి కూడా కాస్త ఎలక్ట్రోపాజిటివిటీ ఎక్కువే. ఓకేనా? సో ఈవెన్ వాళ్ళతో కంబైన్ అప్పుడు లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అంటారు, లిథియం అల్యూమినియం హైడ్రైడ్. సో ఇక్కడ కూడా హైడ్రోజన్ -1 స్టేట్లో ఉంటుంది. సో బోరాన్ ఫ్యామిలీ 13th గ్రూప్లోని అల్యూమినియం, బోరాన్ అలాంటివి తప్ప మిగతావన్నీ కూడా ఎక్కువగా హైడ్రోజన్ -1 స్టేట్లో ఉందంటే ఎవరితో కంబైన్ అయినట్టు? ఏదైనా ఆల్కలీ మెటల్తో లేదా ఆల్కలైన్ ఎర్త్ మెటల్తో కంబైన్ అయినట్టు. ఓకేనా? ఎస్, గుర్తుపెట్టుకోండి. అదే ఇఫ్ కంబైన్డ్ విత్ more electronegative నాన్ మెటల్స్ ఏముంది? కాస్త ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉన్న నాన్ మెటల్స్తో కంబైన్ అయితే ఏముంది? వాళ్ళు ఎలక్ట్రాన్ అడుగుతారు, హైడ్రోజన్ ఇచ్చేయాలి, తప్పదు. అలా అనమాట. ఎగ్జాంపుల్ H2O. ఇక్కడ హైడ్రోజన్ ఎవరితో కంబైన్ అయింది? ఆక్సిజన్తో కంబైన్ అయింది. ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్లు తీసుకుంటే ఆక్టెక్ట్ వస్తుంది, ఆ విషయం తెలుసు మీకు. కాబట్టి ఆక్సిజన్ నాకు 2 ఎలక్ట్రాన్లు ఇస్తావా సస్తావా అని కూర్చుంటుంది. సో 2 హైడ్రోజన్లు వచ్చి చెరొక ఎలక్ట్రాన్ ఇచ్చేస్తారు, అంటే ఒక్కొక్క హైడ్రోజన్ +1 స్టేట్లోకి వస్తుంది. అర్థం చేసుకోండి, ఒక్కొక్క హైడ్రోజన్ +1 స్టేట్లోకి వస్తే ఈ 2 హైడ్రోజన్లు కలిసి ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్లు ఇచ్చుకుంటాయి. అప్పుడు ఆక్సిజన్ -2 స్టేట్లోకి వెళ్ళింది. అలా అనమాట. సో ఏం నేర్చుకున్నారు? కాస్త కేవలం ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్తో కంబైన్ అయినప్పుడు హైడ్రోజన్ -1 స్టేట్లో ఉంటుంది, లేదా మిగతా అన్ని కేసెస్లో హైడ్రోజన్ +1 స్టేట్లో ఉంటుంది. హైడ్రోజన్ +1 స్టేట్లోని ఎలిమెంటల్ ఫామ్లో ఉంటే H2గా ఉన్నప్పుడు హైడ్రోజన్ 0 స్టేట్లో ఉంటుంది. ఎస్, హైడ్రోజన్ గురించి ఈ పాయింట్స్ గుర్తుండాలి మనకు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? మరొకసారి చెప్తున్నాను. నీ కళ్ళ ముందున్న మాలిక్యూల్లో ప్రతి యాటమ్కి ఆక్సిడేషన్ స్టేట్ డిటర్మైన్ చేయాలి, ఎస్పెషల్లీ సెంట్రల్ యాటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్. అంటే నీ కళ్ళ ముందున్న మాలిక్యూల్లో సెంట్రల్ యాటమ్ ఎలక్ట్రాన్లు పోగొట్టుకున్న స్టేట్లో ఉందా? ఉంటే ఎన్ని ఎలక్ట్రాన్లు పోగొట్టుకుంటుంది? వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ యాటమ్? అలానే నీ కళ్ళ ముందున్న మాలిక్యూల్లో సెంట్రల్ యాటమ్ ఎలక్ట్రాన్లు పొందిన స్టేట్లో ఉందా? అయితే ఎన్ని ఎలక్ట్రాన్లు పొందింది? ఓకేనా? సో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద సెంట్రల్ యాటమ్? అది డిటర్మైన్ చేయగలగాలి. అది డిటర్మైన్ చేస్తేనే కదా ఒక రియాక్షన్లో ఎవరిదైనా ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ అయిందా గమనించగలుగుతాం. అప్పుడే కదా రెడాక్సో కాదో గుర్తుపడతాం. అదనమాట. ఇది హైడ్రోజన్ గురించి. అట్లానే ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ఆక్సిజన్ గురించి. ఆక్సిజన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, ఆల్మోస్ట్ ఎవ్రీ, అంటే ఇన్ మోస్ట్ కేసెస్, మోస్ట్లీ ఇన్ ఆక్సైడ్ ఫామ్. ఆక్సిజన్ మోస్ట్లీ ఆక్సైడ్ రూపంలో ఉంటుంది ఎవరితో కంబైన్ అయినా కూడా. ఆక్సైడ్ అంటే O2- అని గుర్తుపట్టండి. అంటే ఒక్కొక్క ఆక్సిజన్ -2, అంటే ఒక్కొక్క ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లు పొందిన స్టేట్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ 2-. ఇక్కడ యాటమ్ పైన ఛార్జ్ కనబడుతుందా? 2-. సో దీని ఆక్సిజన్ స్టేట్ -2 అన్నాను. అలానే అండ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్, అట్లీస్ట్ ఇన్ అవర్ సిలబస్, మన సిలబస్లో ఫ్యూ ఎగ్జాంపుల్స్లో పెరాక్సైడ్లా ఉంటుంది. పెరాక్సైడ్ అంటే O2 2-. 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, రెండిటి మీద కలిపి -2, అంటే ఒక్కొక్క ఆక్సిజన్ -1 స్టేట్లో ఉంది, గుర్తుపట్టండి. అంటే ఇక్కడ ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఒక యాటమ్కి ఎంత? -1 అని చెప్పాలి. యాక్చువల్గా ఇది చూడడానికి ఎలా ఉంటుంది పెరాక్సైడ్, ఇది పెరాక్సీ లింక్ అంటారు. అలా ఒక్కొక్క ఆక్సిజన్ -1 స్టేట్లో ఉందని చెప్పవచ్చు ఇక్కడ. అది ఎట్లా వచ్చిందో -1 కూడా నేను చెప్తాను. కానీ ప్రస్తుతానికి మీరు ఇంతవరకే నేర్చుకోండి. ఇది ఆక్సైడ్లో ఆక్సిజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ -2, పెరాక్సైడ్లో ఆక్సిజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ -1. ఇది కాగా చాలా రేర్లీ సూపర్ ఆక్సైడ్స్ ఉన్నాయి. అవి మన సిలబస్లో మనకి 3 ఎగ్జాంపుల్స్ కనపడతాయి. ఒకటి పొటాషియం
పొటాషియం సూపర్ ఆక్సైడ్, రుబీడియం సూపర్ ఆక్సైడ్, సీసియం సూపర్ ఆక్సైడ్. అంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం అంటే 1A గ్రూప్ ఎలిమెంట్స్లోని ఈ ముగ్గురు. మీరు గమనించారా, ఇక్కడ పొటాషియం +1 అని తెలుసుగా మీకు, అంటే O2 మైనస్ అనమాట. రుబీడియం +1 అని తెలుసుగా మీకు, ఆల్కలీ మెటల్స్ ఎప్పుడు +1 అని చెప్పాగా, మరి ఇప్పుడు -1. సీసియం +1 -1 అంటే సూపర్ ఆక్సైడ్లో O2 మైనస్, రెండు ఆక్సిజన్స్కి కలిపి ఒకే -1 అంటే ఒక్కొక్క ఆక్సిజన్కి -1/2. మీకు ఏం గుర్తుండాలి నాన్న, ఆక్సైడ్ అంటే O2 నెగిటివ్, అందులో ఆక్సిజన్ -2 స్టేట్లో ఉంటుంది. పెరాక్సైడ్ అంటే O2 2 నెగిటివ్, అందులో ఆక్సిజన్ -1 స్టేట్లో ఉంటుంది. సూపర్ ఆక్సైడ్ అంటే O2 నెగిటివ్. ఓకేనా, రెండు ఆక్సిజన్స్ మీద కలిపి 1 నెగిటివ్ ఛార్జ్ ఉంది, అంటే ఒక్కొక్క ఆక్సిజన్కి -1/2. ఓకేనా, ఎస్. కానీ ఎక్కువగా మీరు పెరాక్సైడ్ అనేది పెరాక్సైడ్ ఎప్పుడు గుర్తుపట్టాలో చెప్తాను నేను, పెరాక్సైడ్ ఎప్పుడు గుర్తుపట్టాలో చెప్తాను, అప్పుడు మాత్రమే పెరాక్సైడ్ ఆక్సిజన్ని -1గా తీసుకోండి మీరు. అండ్ సూపర్ ఆక్సైడ్ అంటారా, ఈ 3 ఎగ్జాంపుల్సే ఉన్నాయి మన సిలబస్లో, ఇంకెక్కడ రాదు అది. ఓకేనా, పెరాక్సైడ్ ఎప్పుడు గుర్తుపట్టాలో నేను చెప్తాను, కానీ అది కాక మిగతా అన్ని కేసెస్లో మీరు ఆక్సిజన్ కనపడిందంటే -2, ఆక్సిజన్ కనపడిందంటే -2 స్టేట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరే, ఓకే సార్. ఏది ఏమైనా మీరు ఒకటి గమనించారా, ఆక్సిజన్ ఈ అన్ని కేసెస్లో ఏం చేస్తుంది, ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. ఎందుకని, ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ పీరియాడిక్ టేబుల్లోని చాలామందికి కన్నా ఎక్కువ. కాబట్టి అన్ని చోట్ల ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లో 1 ఎలక్ట్రానో హాఫ్ ఏదో ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, అవునా కదా. మరి ఆక్సిజన్ ఎలక్ట్రాన్ పోగొట్టుకునే స్టేట్లోకి వస్తుందా అంటే ఆక్సిజన్ కన్నా ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్న ఎలిమెంట్ కావాలి. ఆ ఎలిమెంట్ ఎవరు, ఎస్, ఫ్లోరిన్. ఫ్లోరిన్కి పీరియాడిక్ టేబుల్ మొత్తంలోకి ఎలక్ట్రోనెగటివిటీ అందరికన్నా ఎక్కువ, అంటే ఆక్సిజన్ కన్నా కూడా ఎక్కువ. సో ఫ్లోరిన్తో కంబైన్ అయినప్పుడు మాత్రమే ఆక్సిజన్ పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్లోకి వస్తుంది. నేను నెక్స్ట్ పేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి 2 ఎగ్జాంపుల్స్ మీకు గుర్తుండాలి. ఒకటి OF2, ఇంకొకటి O2F2. నాన్న మీకు తెలుసు కదా, హాలోజన్కి 1 ఎలక్ట్రాన్ తీసుకుంటే ఆక్టెక్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్లోరిన్కి ఆక్సిజన్ కన్నా ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, కాబట్టి ఆక్సిజన్ ఫ్లోరిన్తో కంబైన్ అయినప్పుడు మాత్రమే పాజిటివ్ స్టేట్లో ఎలక్ట్రాన్లు పోగొట్టుకున్న స్టేట్లోకి వస్తుంది. పీరియాడిక్ టేబుల్లో మిగతా ఎవరితో కంబైన్ అయినా వాళ్ళ దగ్గర ఎన్నో కొన్ని ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ తీసుకుంటుంది, కానీ ఫ్లోరిన్తో కంబైన్ అయినప్పుడు మాత్రం +2. ఎందుకంటే 2 ఫ్లోరిన్ చెరొక ఎలక్ట్రాన్ అడుగుతున్నాయి, ఉన్నది ఒకటే ఆక్సిజన్, ఆ 2 ఎలక్ట్రాన్లు ఇచ్చేసింది. ఇక్కడ 2 ఫ్లోరిన్లు చెరొక ఎలక్ట్రాన్ అడుగుతున్నాయి, కానీ ఆ 2 ఎలక్ట్రాన్లు ఇవ్వడానికి 2 ఆటమ్స్ ఉన్నాయి, కాబట్టి ఒక్కొక్క ఆటమ్ +1 స్టేట్ మర్చిపోకండి. నా ఉద్దేశం అర్థమైందా లేదా మీకు, ఫ్లోరిన్కి 1 ఎలక్ట్రాన్ తీసుకుంటే స్టెబిలిటీ వస్తుంది, అవునా. కాబట్టి 2 ఫ్లోరిన్లు ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు అడుగుతాయి, ఆ 2 ఎవరు ఇవ్వాలి, ఈ 2 ఆక్సిజన్స్ ఇవ్వాలి. కాబట్టి చెరొక ఎలక్ట్రాన్ ఇచ్చినట్టు, అంటే 1 ఆక్సిజన్ 1 ఎలక్ట్రాన్ పోగొట్టుకున్నట్టు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మనం ఎవరెవరి గురించి మాట్లాడేసుకున్నాం, ఫస్ట్ ఇది చెప్పాను, ఒక ఆటమ్ పైన ఛార్జ్ కనపడుతుంటే ఇలా ఆ ఛార్జ్ ఆక్సిడేషన్ నెంబర్ అనుకోమని చెప్పాను. రెండోది ఎలిమెంటల్ ఫామ్లో గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఆటమ్స్ ఎలిమెంటల్ ఫామ్లో ఉంటే ఆక్సిడేషన్ స్టేట్ 0 అని గుర్తుపట్టమన్నాను. ఎస్. ఆ తర్వాత ఆల్కలీ మెటల్స్ అన్నిటికీ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం వీళ్ళందరికీ ఎప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ 1 అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం వీళ్ళందరికీ ఆక్సిడేషన్ నెంబర్ ఎప్పుడు కూడా +2 అని గుర్తుపెట్టుకోమన్నాను. అండ్ దెన్ హైడ్రోజన్ వెరీ స్పెషల్. హైడ్రోజన్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ లైక్ సోడియం 1A గ్రూపు, 2A గ్రూపు లేదా 13th గ్రూప్లోని అల్యూమినియం లాంటి వాళ్ళతో కంబైన్ అయినప్పుడు -1 స్టేట్లో ఉంటుంది. హైడ్రోజన్ -1 స్టేట్లో ఉంటుంది. ఇక మిగతా అన్ని కేసెస్లో హైడ్రోజన్ +1 స్టేట్లో ఉంటుంది. ఆఫ్కోర్స్ ఎలిమెంటల్ ఫామ్లో ఉంటే 0. అండ్ దెన్ ఆక్సిజన్ గురించి గుర్తుపెట్టుకోమని చెప్పాను. మోస్ట్లీ ఆక్సిజన్ ఆక్సైడ్ రూపంలో ఉంటుంది, అంటే -2. పెరాక్సైడ్గా ఎప్పుడు పెరాక్సిక్ బాండ్ ఎప్పుడు ఉంది, పెరాక్సీ బాండ్ ఇక్కడ ఉందా లేదా అనేది గుర్తుపట్టేది ఎలా నేను నేర్పిస్తాను. ఆ కేసులో మాత్రమే మీరు ఆక్సిజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ -1 వేస్తారు. మిగతా అన్ని కేసెస్లో ఆక్సిజన్ -2 స్టేట్లో ఉంటుంది. అండ్ సూపర్ ఆక్సైడ్ అంటారా, ఈ 3 ఎగ్జాంపుల్స్ తప్ప మనకి ఇంకెక్కడ కనిపించదు. ఎస్. నౌ ఆక్సిజన్ని కూడా పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్లోకి తీసుకురావాలంటే ఎవరి వల్ల అవుతుంది, ఆక్సిజన్ కన్నా మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ వల్ల అవుతుంది. అది ఎవరు, ఫ్లోరిన్. ఓకేనా. ఎస్, ఓకే, ఫైన్, బాగానే ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్
హాలోజన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. హాలోజన్ ఎవరినైనా తీసుకోండి జనరల్గా, వాళ్ళ వ్యాలెన్సీ షెల్లో హాలోజన్స్కి NS2NP5 ఉంటుంది. NS2NP5 కదా, ఫ్లోరిన్ 2S2 2p5, క్లోరిన్ 3S2 3p5. సో అవుటర్ మోస్ట్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 7 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు బెస్ట్ ఏంటి ఆలోచన చేయండి మీరు. బెస్ట్ ఏంటి, ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే ఆక్టెక్ట్ వస్తుంది, అంటే -1 స్టేట్ పాసిబులే అఫ్ కోర్స్ కదా. ఫ్లోరిన్ F-, క్లోరిన్ Cl- అంటే ఎందుకు అవుతుంది, ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటున్నాయి. ఎందుకు తీసుకున్నాయి, ఆ ఒక్క ఎలక్ట్రాన్ తీసుకుంటే స్టెబిలిటీ వస్తుంది. అలానే ఎలిమెంటల్ ఫామ్లో 0, సో -1 0. సరే ఒకవేళ వీళ్ళు అంటే హాలోజన్స్ ఎలక్ట్రాన్ పోగొట్టుకునే స్టేట్ వచ్చింది అనుకోండి, రావచ్చు కదా. హాలోజన్స్ కన్నా ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్న ఆక్సిజన్తో కంబైన్ అయినా ఎట్లయినా సరే అవ్వచ్చు కదా. అప్పుడు ఏమవుద్ది, పాజిటివ్ స్టేట్ వస్తుంది. కాబట్టి మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ పోగొట్టుకోవచ్చు, +1 +2 +3 +4 +5 +6 +7, అంతే కదా. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హాలోజన్స్కి ఇన్ని ఆక్సిడేషన్ స్టేట్స్ పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నాను. హాలోజన్స్కి ఇన్ని ఆక్సిడేషన్ స్టేట్ పాసిబుల్. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ఆక్సిజన్ స్టేట్ ఎప్పుడు కూడా వెన్ హాలోజన్ ఈజ్ యాజ్ సైడ్ యాటమ్. హాలోజన్స్ సైడ్ యాటమ్గా ఉన్నప్పుడు, హాలోజన్స్ జనరల్గా మాట్లాడుతున్నాను నేను, హాలోజన్స్ సైడ్ యాటమ్గా ఉన్నప్పుడు ఈ -1 స్టేట్లో చూస్తూ ఉంటాం మనం. అండ్ ఈ 0 స్టేట్ని ఎప్పుడు చూస్తాం మీకు ఆల్రెడీ తెలుసు, ఎలిమెంటల్ ఫామ్. ఇగోండి, ఫర్ సపోజ్ సైడ్ యాటమ్గా ఫ్లోరిన్ ఇలాంటి బాండ్ కనపడుతుంది, ఇలా బ్రోమిన్ ఇలా సింగిల్ బాండ్ ఇలా కదా. ఇలా ఎప్పుడు కనపడినా -1 స్టేట్గా చూస్తుంటాం జనరల్గా. అంటే అది కంబైన్ అయిన సెంట్రల్ యాటమ్ బట్టి కూడా ఉంటుంది, బట్ ఆ అవతల కంబైన్ అయింది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాకూడదు. ఓకేనా, నేను ఆ ఎగ్జాంపుల్స్ అలాంటివి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ సైడ్ యాటమ్గా ఉన్నప్పుడు జనరల్గా ఇన్ జనరల్ అంటాను. ఇన్ జనరల్ ఇఫ్ కంబైన్ విత్ less electronegative central atom జనరల్గా. మిగతా అన్ని కేసెస్ అంటే 0 ఇప్పుడు ఎలిమెంటల్ ఫామ్ అంటే Cl2 Br2 I2 ఎలిమెంటల్ ఫామ్ 0. అండ్ ఒకవేళ హాలోజనే సెంట్రల్ యాటమ్గా ఉందనుకోండి, ఇవి పాసిబుల్ అనమాట. మిగతావన్నీ ఎప్పుడు పాసిబుల్, ఇఫ్ హాలోజన్ ఈజ్ సెంట్రల్ యాటమ్. హాలోజన్ ఒకవేళ సెంట్రల్ యాటమ్గా ఉన్న మిగతా ఆ ఆక్సిజన్ స్టేట్స్ అన్ని మనకు కనిపించే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్స్ పర్టికులర్గా అంటే మీకు ఒక ఐడియా ఇస్తున్నాను నేను అంతే. ఇదేదో జస్ట్ స్ట్రిక్ట్ రూల్ అని కాదు, కానీ మీకు ఎప్పుడెప్పుడు హాలోజన్ ఎప్పుడెప్పుడు ఎలాంటి ఆక్సిజన్ స్టేట్లో ఉంటుందంటే ఒక జనరల్ ఐడియా ఉండాలి. సైడ్ యాటమ్స్గా ఎక్కువగా -1 స్టేట్లో ఉంటుంది, ఎలిమెంటల్ ఫామ్లో 0 స్టేట్లో ఉంటుంది. సెంట్రల్ యాటమ్గా ఉన్నప్పుడు ఈ పాసిబుల్ ఆక్సిజన్ స్టేట్స్ అన్నీ మనం చూడగలుగుతాం. ఓకేనా, ఎస్. నెక్స్ట్, ఇప్పటివరకు ఏదైతే నేర్పించానో దీన్ని బేస్ చేసుకుని మనం ఒక మాలిక్యూల్ తీసుకుందాం. ఆ మాలిక్యూల్లోని సెంట్రల్ యాటమో సైడ్ యాటమో వాళ్ళకి ఆక్సిజన్ స్టేట్ డిటర్మైన్ చేద్దాం. ఓకేనా, ఎస్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మీకు HCl తీసుకునే ఎగ్జాంపుల్. అండ్ మీకు తెలుసు HClలో హైడ్రోజన్కి క్లోరిన్కి మధ్య కోవలెంట్ బాండ్. అంటే ఇక్కడ ఏం జరిగింది, హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేసింది, క్లోరిన్ కూడా తన వ్యాలెన్సీ షెల్లో ఉన్న 7 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేసింది. వాళ్ళిద్దరూ ఆ పేర్ని షేర్ చేసుకుంటున్నారు. ఆ షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ని కోవలెంట్ బాండ్గా గుర్తుపడుతున్నాము. ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఎవరు ఆక్సిడైజ్ అయ్యారు, ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ కావాలి నాకు, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్లోరిన్ కావాలి నాకు. అంటే ఇక్కడ ఎవరు ఆక్సిడైజ్ అయ్యారు, ఎవరు రెడ్యూస్ అయ్యారు ఏం తెలియట్లేదు కదా సార్. ఎందుకంటే ఆక్సిడైజ్ అవడం అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ ఎవరు ఎలక్ట్రాన్ లాస్ అయినట్టు కనపడట్లేదే, ఎలక్ట్రాన్ పంచుకుంటున్నారు కదా. అలాగే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిడక్షన్, ఇక్కడ ఎవరు ఎలక్ట్రాన్ లాస్ అవుతున్నారు, ఎవరు ఎలక్ట్రాన్ గెయిన్ అవుతున్నారు, అదేం జరగట్లేదే. ఒకవేళ ఇఫ్ ఈ పేర్ అంతా ఇలా ఇచ్చేసాను అనుకోండి, అప్పుడు ఏంటి, క్లోరిన్ తన ఎలక్ట్రాన్తో పాటు హైడ్రోజన్ ఎలక్ట్రాన్ కూడా తీసుకుని, క్లోరిన్ తన ఎలక్ట్రాన్తో పాటు హైడ్రోజన్ ఎలక్ట్రాన్ కూడా తీసేసుకుంటే ఆ రెండు కలిపి మైనస్ ఛార్జ్గా ఇలా రాసేద్దాం. ఓకేనా, సింపుల్. అంటే క్లోరిన్ దగ్గర తన ఎలక్ట్రాన్తో పాటు
హైడ్రోజన్ ఎలక్ట్రాన్ కూడా వచ్చేసింది, ఎక్స్ట్రా ఎలక్ట్రాన్, సో నెగిటివ్ ఛార్జ్. హైడ్రోజన్ తన సొంత ఎలక్ట్రాన్ పోగొట్టుకుంది, పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు క్లియర్ కట్గా తెలిసిపోతుంది కదా, ఒకరు ఎలక్ట్రాన్ పోగొట్టుకున్నారు ఆక్సిడేషన్, ఇంకొకరు ఎలక్ట్రాన్ తీసుకున్నారు రిడక్షన్. అండ్ మీకు ఒక యాటమ్ పైన ఛార్జ్ ఇలా కనిపిస్తే చెప్పాను కదా, ఇక్కడ హైడ్రోజన్ +1 స్టేట్లో ఉంది. సో హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +1 అండ్ క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -1. సి క్లోరిన్ యాక్చువల్గా రెడ్యూస్ అయింది, రెడ్యూస్ అయిన వాళ్ళకి ఆక్సిడేషన్ స్టేట్ చెప్తున్నాం కాబట్టి మైనస్లో చెప్తున్నాం. సో ఏదేమైనా క్లోరిన్ ఛార్జ్ అంతా -1 కాబట్టి క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -1. అయితే మరి ఇక్కడ అంతా ఇలా అయితే బాండ్ కదా, కానీ ఇక్కడ కోవలెంట్ బాండ్ ఎవరు నిజంగా ఎలక్ట్రాన్ పూర్తిగా పోలేదు కదా. సో ఏం చేయాలంటే హైడ్రోజన్ కన్నా క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, హైడ్రోజన్ కన్నా క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. దానివల్ల ఏంటి, ఈ కోవలెంట్ బాండు పూర్తిగా అటు వెళ్ళిపోదు కానీ పార్షియల్గా దాని మూమెంట్ అటువైపే ఉంటుంది. దిస్ పెయిర్ ఈజ్ మోర్ టువర్డ్స్ క్లోరిన్, ఇఫ్ దిస్ పెయిర్ ఈజ్ మోర్ టువర్డ్స్ క్లోరిన్. ఓకే సార్, ఓకేనా. ఒకవేళ ఈ పెయిర్ పూర్తిగా అటు వెళ్ళిపోతే ఫుల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, గమనించారు కదా. ఈ పెయిర్ పూర్తిగా క్లోరిన్ మీదకి వెళ్ళిపోతే ఫుల్ నెగిటివ్ వస్తుంది. మరి పూర్తిగా వెళ్ళలేదు కదా, పార్షియల్గానే వెళ్తుంది కదా, పార్షియల్గా. మరి ఫుల్గా వెళ్ళిపోయినప్పుడు ఫుల్ ఛార్జ్ వస్తే పార్షియల్గా వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ పార్షియల్ ఛార్జ్ రావాలి కదా, అలా పార్షియల్ సింబల్. మరి ఈ పెయిర్ ఫుల్గా అటు వెళ్ళిపోయినప్పుడు హైడ్రోజన్ మీద ఫుల్ పాజిటివ్, ఫుల్గా 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్, 1 యూనిట్ నెగిటివ్ ఛార్జ్ రావాలి కదా. కానీ ఇప్పుడు పూర్తిగా వెళ్ళలేదు, పార్షియల్గా వెళ్తే పార్షియల్ ప్లస్ ఛార్జ్, అది ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఒక ఇమాజినేషన్ చేయాలి లేదా ఎజ్యూమ్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఈ బాండ్ బ్రేక్ అవ్వలేదు, కానీ ఏ రోజైతే ఈ బాండ్ బ్రేక్ అవుతుందో, ఏ రోజైతే ఈ బాండ్ బ్రేక్ అవుతుందో ఆ రోజు ఖచ్చితంగా ఇలానే బ్రేక్ అవుతుందని మన ఇమాజినేషన్. అర్థమవుతుందా? అంటే హైడ్రోజన్ ఎప్పుడైతే క్లోరిన్ లాంటి మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్తో బాండ్ అయిందో అండ్ మన ఇమాజినేషన్ స్టార్ట్, హైడ్రోజన్ తన ఎలక్ట్రాన్ పోగొట్టుకుంది ఆల్రెడీ, పోగొట్టుకున్న స్టేట్లోకి వచ్చేసింది. జస్ట్ ఇది బ్రేక్ అవ్వడమే ఆలస్యం, బ్రేక్ అయితే ఇలాగే బ్రేక్ అవుద్ది. కాబట్టి మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి లెస్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి మధ్య కోవలెంట్ బాండ్ ఉంటే, లెస్ ఎలక్ట్రోనెగటివ్ అయిన హైడ్రోజన్కి మోర్ ఎలక్ట్రోనెగటివ్ అయిన క్లోరిన్కి మధ్య కోవలెంట్ బాండ్ ఉంటే మన ఎజంప్షన్ ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ క్లోరిన్కి ఇచ్చేసినట్టే అనుకోవాలి. అంటే ఈ ఎలక్ట్రాన్ పోయి, ఇగో ఈ ఎలక్ట్రాన్ పోయిందనమాట, అంటే ఇక్కడ హైడ్రోజన్ +1 స్టేట్. సో ఎప్పుడైతే హైడ్రోజన్ లాంటి లెస్ ఎలక్ట్రోనెగటివ్తో క్లోరిన్ కంబైందో క్లోరిన్కి ఆ ఎలక్ట్రాన్ వచ్చేస్తుంది, ఎప్పటికైనా ఫ్యూచర్లో వచ్చేస్తుంది, ఇప్పుడు రాలేదంతే. కాబట్టి ఏ రోజైతే క్లోరిన్ హైడ్రోజన్తో బాండ్ అయిందో ఆ రోజే హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ పోగొట్టుకున్న స్టేట్లో ఉంది. జస్ట్ లైక్ మీ ఫ్రెండ్ ఎవరైనా ఒక పర్సన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడ్ పర్సన్ ఒక బ్యాడ్ పర్సన్తో కలిసి ఏదో బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, థర్డ్ పర్సన్ ఏమంటాడు, అరే ఆడు మంచోడు కాదు కదరా, వాడితో బిజినెస్ చేస్తున్నాడు, ఏ రోజైనా ఏదో ఒక రోజు ఈడు లాస్ అవుతాడని గెస్ చేస్తాం కదా, అదే అనమాట. ఎప్పుడైతే ఈ హైడ్రోజన్ క్లోరిన్తో బాండింగ్లోకి దిగిందో మనకు అర్థమైపోతుంది దీని ఫ్యూచర్ ఏంటి, ఏదో ఒక రోజు బాండ్ బ్రేక్ అయిన రోజు ఈ ఎలక్ట్రాన్ పోతుందని. అట్లా అసైన్ చేస్తాం. కోవలెంట్ బాండ్ ఉన్నప్పుడు ఆ కోవలెంట్ బాండ్లో పార్టిసిపేట్ చేస్తున్న ఆ యాటమ్స్కి మనం ఆక్సిడేషన్ నెంబర్స్ ఆ విధంగా అసైన్ చేస్తాం. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, C+O. ఇప్పుడు చెప్పండి, ఇదిగో కార్బన్ కన్నా ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. అంటే ఏంటి అంటే ఒక బాండ్, ఈ బాండ్ పేరంతా ఆక్సిజన్కి ఇచ్చినట్టు. సో కార్బన్ సంగతి చెప్తున్నాను, కార్బన్ +1 +2. అర్థమవుతా, మీరు అర్థం చేసుకోండి. ఈ ఎలక్ట్రాన్ ఎవరిది, ఈ పెయిర్లో ఈ ఎలక్ట్రాన్ కార్బన్దే కదా, ఆ ఎలక్ట్రాన్ పోయినట్టే. +1 +2 +3 +4 అంటే కార్బన్ +4 స్టేట్లో 4 ఎలక్ట్రాన్లు పోగొట్టుకున్న స్టేట్లో, ఇమాజినరీ అని అందుకే అన్నాను. ఇంకా ఇప్పుడు బ్రేక్ అవ్వాలా, నిజంగా కార్బన్ 4 ఎలక్ట్రాన్ పోగొట్టుకోవాలా, షేరింగ్లోనే ఉంది. కానీ మనం ఏమి ఇమాజిన్ చేస్తున్నాం, మనం ఒక ఇమాజినరీ ఛార్జ్ని చెప్తున్నాం, ఆ ఛార్జ్ని ఆక్సిడేషన్ నెంబర్ అన్నాం. నిజంగా అయోనిక్ రియాక్షన్లో అయోనిక్ మెకానిజంలో ఏమవుద్ది, నిజంగా ఎలక్ట్రాన్ పోగొట్టుకునే, ఇప్పుడు సోడియం ఉంది, ఒక ఎలక్ట్రాన్ పోయి కనపడింది కదా, ఇక్కడ ఇంకా ఎలక్ట్రాన్ పోలా, ఫ్యూచర్లో పోతాయని. అండ్ ఇక్కడ ఆక్సిజన్ -2 స్టేట్లో ఉంది, ఇక్కడ కూడా ఆక్సిజన్ -2 స్టేట్లో ఉంది. అర్థమవుతుందా సిచ్యువేషన్? ఎస్. కొంచెం పెద్ద మాలిక్యూల్స్ చూద్దాం. ఫర్ సపోజ్ మీ కళ్ళ ముందు ఇలా స్ట్రక్చర్ ఉందనుకోండి, H2SO4.
H2SO4. అండ్ మీకు నేను కెమికల్ బాండింగ్ చాప్టర్లో మీ కళ్ళ ముందు ఒక ఫార్ములా ఉంటే దానికి జామెట్రీ, స్ట్రక్చర్ ప్రపోజ్ చేయడం నేర్పించాను ఆల్రెడీ. ఎస్, మీకు గుర్తుంది అనుకుంటున్నాను. నేను డైరెక్ట్గా మీకు ఆ నాలెడ్జ్ ఉందన్న ఉద్దేశంతో స్ట్రక్చర్ని వేసేస్తున్నాను. ఎస్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేసాం, గుర్తుందా? లూయిస్ డాట్ స్ట్రక్చర్ని అప్డేట్ చేసాం, గుర్తుందా? ఎందుకంటే సెంట్రల్ ఆటమ్ సల్ఫరు లూయిస్ థియరీని ఫాలో అవ్వదు, ఆక్టెక్ట్ని ఎక్స్పాండ్ చేసుకుంటుందని. సరే, ఇలా స్ట్రక్చర్. ఇప్పుడు చెప్పండి, సల్ఫర్ కన్నా ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, కాబట్టి ఈ బాండ్ వల్ల సల్ఫర్కి +1 +2 +3 +4, అంతేనా? లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ నుంచి మోర్ ఎలక్ట్రోనెగటివ్కి ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది అనుకోవాలి. సో +1 +2 +3 +4 +5 +6. సో సల్ఫర్ +6 స్టేట్లో ఉంది. ఎస్, ఆక్సిజన్ సంగతి ఆలోచించండి. ఆక్సిజన్కి హైడ్రోజన్ కన్నా ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువే, సల్ఫర్ కన్నా ఎక్కువే. కాబట్టి ఆక్సిజన్కి ఈ బాండ్ వల్ల ఏమొస్తుంది? ఎలక్ట్రాన్ వస్తుంది. -1 -2 అంటే ఆక్సిజన్ -2లో ఉంది. అప్పుడు ఈ ఆక్సిజన్ కూడా అంతే కదా, -1 -2. ఇక్కడ ఆక్సిజన్ -2 స్టేట్లో ఉంది. -1 -2 ఆక్సిజన్ -2 స్టేట్లో ఉంది. -1 -2 ఇక్కడ ఆక్సిజన్ -2 స్టేట్లో ఉంది. హైడ్రోజన్ చెప్తారా? ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ దీనికి పోగొట్టుకున్నట్టే కదా, +1 ఇక్కడ +1. ఎస్, చూసారా? వీళ్ళందరికీ మనం ఆక్సిజన్ స్టేట్స్ డిటర్మైన్ చేసాం. ఓకేనా సార్? వాళ్ళందరికీ అక్కర్లేదు, వాళ్ళందరికీ తెలిసిందే కదా సార్. మీరు చెప్పారు కదా సార్ ఇందాక, హైడ్రోజను ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ అయిన సోడియం, మెగ్నీషియం వాళ్ళతో కంబైన్ అయినప్పుడే కదా -1. మిగతా ప్రతి చోట +1 అని చెప్పారు కదా, అది తెలిసిందే. అండ్ ఆక్సిజన్కి పెరాక్సైడును సూపర్ ఆక్సైడ్ కేసు తప్ప మిగతా అన్ని చోట్ల -2 అని చెప్పారు కదా సార్. ఇవన్నీ ఎందుకు? సెంట్రల్ ఆటమ్ ఒక్కటే తెలుసుకోవచ్చు కదా సార్, దానికి ఇంత స్ట్రక్చర్ వేయాలా? ఎస్, స్ట్రక్చర్ వేయకుండా కూడా చేయొచ్చు, ఒక నాలెడ్జ్ ఉంటే. ఏంటి? వీళ్ళందరి ఆక్సిడేషన్ నెంబర్లు యాడ్ చేయండి మీరు ఒకసారి సరదాగా. +1 +1 +2, ఓకేనా? +2 అండ్ -2 -2 -2 -2 4 × -2 -8 కనపడుతుంది. సో నెగిటివ్ చార్జెస్, నెగిటివ్ ఆక్సిడేషన్ నెంబర్స్ చూడండి. -2 -2 -2 -2 4 × -2 -8. పాజిటివ్ ఛార్జ్ లెక్క పెట్టండి. +6 +1 +1 +8. అంటే ఒక స్ట్రక్చర్, ఒక కాంపౌండ్, ఒక మాలిక్యూల్, ఒక ఏదో ఒకటి, ఇందులో అన్ని ఆటమ్స్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్లు యాడ్ చేస్తే ఏమవుతుందిరా? 0. అందరి ఆక్సిడేషన్ నెంబర్లు యాడ్ చేస్తే 0 అవుతుంది. సో అందుకే H2SO4 పైన ఏ ఛార్జు లేదు, న్యూట్రల్గా ఉంది. అంటే వీళ్ళందరి ఆక్సిడేషన్ నెంబర్లు యాడ్ చేస్తే ఆ నెట్ ఛార్జే మనం పైన రాస్తున్నాం. ఛార్జ్ 0 వచ్చింది, అందుకే ఏ ఛార్జు లేదు. ఇప్పుడు ఆ నాలెడ్జ్ వాడుకోబోతున్నాం. ఎట్లా? నాకు సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ తెలియదు అనుకోండి, ఇదిగో +6 అని తెలుస్తుంది కదా. తెలియదు అనుకోండి, ఎలా కట్టొచ్చు? హైడ్రోజన్ 2, ఒక్కొక్క హైడ్రోజన్ +1 అని తెలుసు కదా. 2 హైడ్రోజన్ ఉంటే +2, కాబట్టి హైడ్రోజన్స్ 2, 2 ఉన్నాయి కాబట్టి +2 ప్లస్ సల్ఫర్ది తెలియదు అనుకోండి X ప్లస్ ఆక్సిజన్ సంగతి చెప్పా కదా. ఆక్సిజను పెరాక్సైడ్ అనే కేసు, సూపర్ ఆక్సైడ్, అది తప్ప జనరల్గా ఎలా ఉంటుంది? -2. సరే, పెరాక్సైడ్ ఎలా గుర్తుపట్టాలో తర్వాత చెప్తాను. మనకు ప్రాబ్లం వస్తుంది, ఈ ఫ్లోలో వెళ్ళేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లంకి కారణం పెరాక్సైడే, అది వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడండి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి 2, సల్ఫర్ X, 4 ఆక్సిజన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి -2, 4 × -2. అర్థమైందా? 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 -2 అని తెలుసు మనకు. సో 4 × -2. అలా వీళ్ళందరూ ఆక్సిడేషన్ నెంబర్లు యాడ్ చేస్తే పైన 0 వచ్చిందని కనపడుతుంది కదా, ఫార్ములాలో కనపడుతుంది కదా. ఎస్, దెన్ 2 + X - 8 = 0, X - 6 = 0, X +6. ఎస్, మ్యాథమెటికల్గా కూడా సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +6ఏ, స్ట్రక్చర్ పరంగా కూడా సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +6ఏ. ఇట్లా మన కళ్ళ ముందున్న ప్రతి మాలిక్యూల్, ప్రతి అయాన్, ప్రతి యాటమ్కి మనం ఆక్సిడేషన్ నెంబర్ డిటర్మైన్ చేయడం వచ్చేసిన తర్వాత మీరు ఏ రియాక్షన్ అయినా చూసుకోండి. రియాక్షన్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? యాటమ్స్, అయాన్స్, మాలిక్యూల్సే కదా. వాళ్ళ ఆక్సిడేషన్ నెంబర్స్ చెక్ చేయండి. ఎవరైనా ఒకరి ఆక్సిడేషన్ నెంబర్ మారిందా, అది రెడాక్సే. ఒక్కరి ఆక్సిడేషన్ నెంబర్ మారినా సరే అది రెడాక్సే.
అయితే ఇప్పుడు సరే సార్ ఇంకో విషయం ఆక్సిడేషన్ నెంబర్లు మారితే ఎలా మారుతాయి సార్ జనరల్గా ఇప్పుడు -8 -7 -6 -5 -4 -3 -2 -1 0 +1 +2 +3 +4 అండ్ సో ఆన్ +5 +6 +7 అలా వెళ్ళిపోండి +8 వరకు చాలు. గుర్తుపెట్టుకోండి ఎవరి ఆక్సిడేషన్ నెంబర్ అయినా సరే ఇందులో ఏ నెంబర్ ఎలా మారినా అది రెడాక్స్ అని గుర్తుపట్టండి. ఏ నెంబర్ ఎలా మారినా అది రెడాక్స్ అని గుర్తుపట్టండి. ఏ నెంబర్ ఎలా మారినా అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఈ నెంబర్స్లో ఏ నెంబర్ ఎలా మారినా అది రెడాక్సే. అయితే శ్రద్ధగా వినండి ఒకసారి చూడండి ఆక్సిడేషన్ నెంబర్స్లో చేంజెస్ నేను ఇలా రాశాను ఎట్లా -8 -7 -6 నుంచి 0 +1 +2 +3 అలా రాశాను +8 వరకు సరిపోతుంది. చూడండి నేను ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్స్ రాశాను అవునా పాసిబుల్ ఆక్సిడేషన్ నెంబర్ ఫర్ సపోజ్ -8 నుంచి +8 వరకు రాశాను. ఆక్సిడేషన్ నెంబర్ ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి మారినా రెడాక్స్ అంటే రెడాక్స్ జరిగినట్టే రిడక్షన్ ఆక్సిడేషన్ ఉన్నట్టే. కాదు గుర్తుపట్టండి ఈ డైరెక్షన్లో ఆక్సిడేషన్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారినా అంటే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి మారినా అది ఆక్సిడేషన్ మర్చిపోకండి. అంటే నా ఉద్దేశం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ -7 నుంచి -4 -4 నుంచి -1 -1 నుంచి 0 0 నుంచి +2 +2 నుంచి +5. సో ఈ డైరెక్షన్లో ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి చేంజ్ అయినా అది ఆక్సిడేషన్ గుర్తుపట్టండి. సిమిలర్లీ ఈ డైరెక్షన్లో ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి చేంజ్ అయినా అది రిడక్షన్ అంటే +5 నుంచి +2 +5 నుంచి +2 +2 నుంచి 0 0 నుంచి -1 -1 నుంచి -4 -4 నుంచి -6 అలా అనమాట. మీరు అర్థం చేసుకోండి ఒక రకంగా చూస్తే ఇలా వాల్యూ పెరుగుతుంది. ఇవన్నీ ఆక్సిడేషన్ నెంబర్సే అన్నీ ఆక్సిడేషన్ నెంబర్సే. కానీ ఇలా చూడండి -8 నుంచి -6 అంటే ఆక్సిడేషన్ నెంబర్ పెరిగింది. -6 నుంచి -2 ఆక్సిడేషన్ నెంబర్ పెరిగింది. -2 నుంచి 0 0 నుంచి +2 +2 నుంచి +4 ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ ఆక్సిడేషన్. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ సో ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం ఆక్సిడేషన్. సిమిలర్లీ ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవ్వడం రిడక్షన్. ఇదిగో ఆక్సిడేషన్ నెంబర్ +4 నుంచి +2 +2 నుంచి 0 0 నుంచి -1 -1 నుంచి -4 ఈ డైరెక్షన్లో ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి మారినా కూడా ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయినట్టు ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవ్వడం డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవ్వడం రిడక్షన్. ఈ నాలెడ్జ్ మనకు ఫింగర్ టిప్స్ మీద ఉంటే ఏ రియాక్షన్ అయినా తీసుకోండి ఆ రియాక్షన్లో మాలిక్యూల్స్ అయాన్స్ పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళ సెంట్రల్ యాటమ్స్ సైడ్ యాటమ్స్కి ఆక్సిడేషన్ నెంబర్స్ మనం ఇమీడియట్గా చెప్పగలిగితే ఎవరి ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయినట్టు కనపడినా అది రెడాక్స్ రియాక్షన్గా గుర్తుపడతాము. అండ్ దెన్ ఈ చేంజ్ యొక్క డైరెక్షన్ బట్టి ఎవరు ఆక్సిడైజ్ అయ్యారు ఎవరు రెడ్యూస్ అయ్యారో అది కూడా గుర్తుపడతాం. అవునా కదా? ఎస్. నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించిన చాలా ఎగ్జాంపుల్స్తో నేను మీకు ప్రాక్టీస్ చేయించబోతున్నాను. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.